అహోబిలం ఫుడ్స్ మిల్లెట్స్ మ్యాజిక్ చిరుధాన్యాల వంటకాలు. ధాన్యం, ధ్యానం రెండు చిన్న పదాలే, కానీ ఉపయోగాలు మాత్రం చాలా పెద్దవి. ధ్యానం ప్రశాంతతనిస్తే, ధాన్యం ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈ రెండు కలిస్తేనే నిండు నూరేళ్ల ఆరోగ్యం మన సొంతం అవుతుంది. బహుశా మీరు ధ్యానం చేస్తుండొచ్చేమో గానీ ధాన్యం అదేనండి, చిరుధాన్యాలు మాత్రం ఉపయోగిస్తున్నారా? ఏముంది అసలు ఈ చిరుధాన్యాల్లో? నార్మల్ ఫుడ్ లో లేని శక్తివంతమైన పోషక విలువలు ఈ చిరుధాన్యాల్లో దాగి ఉన్నాయి. అలాంటి చిరుధాన్యాలతో మంచి మంచి రెసిపీస్ ని మీకు అందిస్తుంది అహోబిలం ఫుడ్స్ మిల్లెట్స్ మ్యాజిక్ చిరుధాన్యాల వంటకాలు. మరి ఈ రోజు ఎలాంటి స్పెషల్ రెసిపీస్ ని తయారు చేసుకోబోతున్నామో మన హేమ గారిని అడిగి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ టు హర్. హాయ్ హేమ గారు. హాయ్ అండి. సో ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో పొంగల్ అయిపోయింది కాబట్టి పొంగల్ స్పెషల్స్ చాలా తయారు చేసి చూపించారు వ్యూవర్స్ కి. ఇప్పుడు సో ఆఫ్టర్ పొంగల్ తర్వాత మళ్ళీ మంచి మంచి చిరుధాన్యాలతోటి ఏ వంటకాలు తయారు చేసి చూపించబోతున్నారు? చిరుధాన్యాలతో ఈజీగా అంటే జావా, కొర్రలతో జావా చూపిస్తున్నాను ఈరోజు. కొర్రలతో అలాగే బ్రేక్ఫాస్ట్ ఐటమ్ ఉదయం తీసుకునే దాంట్లో ఇడ్లీ, జొన్న ఇడ్లీ. జొన్నలతో ఇడ్లీ తయారు చేస్తున్నారు, అలాగే కొర్రలతో జావా తయారు చేస్తున్నారు. సో జావా అని వచ్చింది కాబట్టి నాకు ఒక చిన్న డౌట్ ఉంది. చాలా మంది ఇటీవల కాలంలోనే ఎక్కువగా రాగి జావా అనేది తయారు చేసుకుంటూ ఉంటున్నారు కదా. సో ఈ రాగి జావా ఎప్పుడు తీసుకోవాలి అని కూడా ఒక ఐడియా అనేది లేదు. చాలా మంది మార్నింగ్ ఒకటే తీసుకోవాలి, తర్వాత ఈవినింగ్ ఆర్ నైట్ టైం తీసుకోకూడదు, అరుగుదల తక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ చెప్తూ ఉంటారు, ఎంతవరకు కరెక్ట్ అది? అలా ఏం లేదులేండి, ఉదయమే తీసుకోవచ్చు జావా. లేదంటే మధ్యాహ్నం కూడా జావ చేసుకుని తాగొచ్చు. టీ కాఫీలు మానేసి మనం ఈ జావ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఓకే. సో ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా, కొంతమంది నాకు రాగి జావ పడదు, లైక్ నేను ఇంకా ఎక్కువ లావ్ అవుతాను ఈ జావ తీసుకుంటే అంటారు. అసలు అలా ఉంటుందా? అవటం ఏమి ఉండదండి. ఒబేసిటీ తగ్గడానికే చిరుధాన్యాలు బాగా ఉపయోగపడతాయి. లావ్ అవటం అనేది ఉండదు అసలు. వెయిట్ లాస్ కూడా ఈ చిరుధాన్యాలు వాడటం వల్ల అవుతుంది. ఓకే. సో ఇలాంటి ఉన్న చిన్న చిన్న అపోహలన్నీ కూడా క్లియర్ చేస్తుంది మా అహోబిలం ఫుడ్స్ మిల్లెట్స్ మ్యాజిక్ అనమాట. సో మ్యాజిక్ చేస్తుందంతా. ఓకే, మరి అయితే ఫస్ట్ ఫుడ్ ఏం తీసుకుందాం? కొర్ర జావా. ఓకే. సో కొర్రలతో జావా ప్రస్తుతం ఎలా తయారు చేయాలో చూద్దాం. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా తెలుసుకుందాం. కొర్ర పిండి 4 స్పూన్లు, క్యారెట్ తురుము 2 స్పూన్లు, ఉప్పు తగినంత, చిటికెడు జీరా పౌడరు, చిటికెడు వాము పౌడర్. ఓకే, మరి ఏంటి మేకింగ్ ప్రాసెస్, ఎలా తయారు చేసుకుంటారు? మేకింగ్ ప్రాసెస్ చాలా ఈజీ అండి. ఇది జస్ట్ కాఫీ కాసుకున్నంత టైం కూడా పట్టదు. కానీ జావాలో మామూలుగా వెజిటేబుల్స్ ఎప్పుడు లైక్ అలాంటివి వేయడం నేను చూడలేదు. సో మీరు క్యారెట్ వెజిటేబుల్స్ వేసుకోవడం వల్ల మనకి ఇంకొంచెం ఎనర్జీ, అంటే క్యారెట్ మంచిది కదా, దాంట్లో కొద్దిగా బాయిల్ అయినా కూడా సరిపోతుంది. వేరే వెజిటేబుల్ అంటే మళ్ళీ సో ఈవినింగ్ స్నాక్స్ లాగా తీసుకోవచ్చు, మార్నింగ్ కావాలంటే బ్రేక్ఫాస్ట్ లో కూడా తీసుకోవచ్చు అంటారు. ఓకే. ఈ కొర్రపిండిని మనం చిరుధాన్యాలు ఒక 4-5 అవర్స్ నానబెట్టాలని మీకు తెలిసిందే కదా. అలానే ఈ కొర్రలు నానబెట్టుకుని మళ్ళీ నీరంతా తీసేసి వడబోసి దాన్ని డ్రై చేసేయాలి మొత్తం. డ్రై చేసి కొద్దిగా ఫ్రై, అంటే కొంచెం వేడి చేసి పిండిగా చేసుకోవాలి. మరపట్టించుకొని ఒక డబ్బాలో పెట్టుకుంటే మనం చాలా ఈజీగా కాసుకోవచ్చు దీన్ని. మనకి ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు ఒక 5 minutes లో ఈ కొర్ర జావని రెడీ చేసుకోవచ్చు. ఓకే, సేమ్ రాగి పిండి ఎలా తయారు చేసుకుంటామో అలానే అన్నట్టు, అంతే కదా. ఓకే, సో మేకింగ్ ప్రాసెస్ లో వెళ్దామా? అవునండి. గిన్నె పెట్టి మనం వాటర్ తీసుకోవాలి. జావా కాబట్టి 2 glasses వాటర్. దీంట్లోనే మరిగేటప్పుడు మనం ఫస్టే కొంచెం క్యారెట్ వేసుకుంటే మరగడంతో పాటు ఇది కూడా కొంచెం బాయిల్ అయిపోతుంది. మనం ఒక 2 స్పూన్స్ క్యారెట్ తురుము చూసారు కదా, చిన్నగా చేసాం అంటే తొందరగా బాయిల్ అయిపోతుంది. ముక్కలు అయితే మళ్ళీ టైం పడుతుంది. అండ్ జావలో ఈజీగా మిక్స్ అయిపోతుంది కాబట్టి తాగేటప్పుడు కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు కాబట్టి తురుము చేసుకోవడమే బెటర్. ఈ తురుము దీంతో పాటు బీట్రూట్ లాంటిది కూడా వేసుకోవచ్చు కదా? వేసుకోవచ్చు అండి. అంటే క్యారెట్ అందరూ ఇష్టపడతారు బాగా.
ఇది మరిగే లోపు మనం కొంచెం కొర్రపిండి వాటర్తో చల్లటి నీటితో కలుపుకుని ఓకే, సాల్ట్ అది ఇప్పుడే వేస్తారా తర్వాత? లేదు, కొంచెం మరిగిన తర్వాత వేద్దాం. ఓకే, మూత పెట్టుకోవచ్చా? మూత. ఈ లోపు మనం ఒక బౌల్లోకి కొర్రపిండి తీసుకోవాలి. చల్లటి నీటితో మిక్స్ చేసి పెట్టుకుంటే అది మరిగిన వెంటనే దాంట్లో వేసుకుని కలిపి దించేయచ్చు. ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్. డైరెక్ట్గా పిండి దాంట్లో వేస్తే ఏమవుతుందంటే ఉండలు కట్టేస్తుంది. ఇలా మనం కలుపుకోవాలి. ఒకవేళ ఉండకట్టింది అనుకుంటే మనం కొంచెం వడపోసుకున్నా కూడా మళ్ళీ అంతా ఓకే తాగడానికి వీలుగా అయిపోతుంది. హేమ గారు, కొంచెం ఒక పొంగు వచ్చినట్టుంది కదా, మరిస్తారా? మరిగిందా? మరిగింది. ఇప్పుడు కొద్దిగా ఉప్పు కలుపుకొని దీంట్లో కొద్దిగా సరిపోతుంది. అండ్ మిగతా పౌడర్స్ అవి తర్వాత వేస్తారా? దించే ముందు వేసుకోండి. నెమ్మదిగా వేసుకుంటా ఇలా కలుపు. వేసి ఇలా కదుపుతా ఊరికే. జస్ట్ ఇప్పుడు వాటర్ ఎలా మరిగిందో అలా మరిగిన వెంటనే ఆఫ్ చేసుకుని ఈ పౌడర్స్ వేసుకుని తీసుకోండి. ఓకే, సో మళ్ళీ ఒక పొంగి ఇట్లా రావాలి, జస్ట్ కొంచెం బాయిల్ అవ్వాలి. ఓకే, పిండి కొంచెం ఉడకాలన్నమాట. క్యారెట్ అయితే బాగా కనిపిస్తుంది చూసారా దాంట్లో. మీరు అనుకున్నట్టుగానే ఒక పొంగు అలా వచ్చింది కాబట్టి ఇప్పుడు మిగతా ఫ్లేవర్స్ కోసం తీసుకున్నారు కదా, ఆపేయాలి. ఆపేసిన తర్వాత ఈ వేడి మీద వేస్తే ఏంటంటే అది జీలకర్ర అది కొంచెం స్మెల్ వస్తుంది, అరోమా ఉండడానికి. ఇలా ఓకే, ఆపేసిన తర్వాత కొద్దిగా ఇది జీర్ణశక్తికి చాలా మంచిది జీలకర్ర పొడి. వాము కూడా మిక్స్ చేసుకుని వేడిగా కావాలనుకుంటే వేడిగా తీసుకోవచ్చు, లేదంటే కొద్దిగా చల్లారిన తర్వాత తాగడానికి ఈజీగా ఉంటుంది. వేడివేడిగా తాగడం కొంచెం కష్టం కాబట్టి సో దీన్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ తాగడం వల్ల వెంటనే ఎనర్జీ డ్రింక్ లా పనిచేస్తుంది అనమాట మనకి. ఓకే, నీరసంగా ఉన్నప్పుడు అది కూడా ఈ కొర్రజావ తాగితే చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. ఓకే, సో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చేటప్పుడు కొంచెం ఎట్లానో కొంచెం నీరసం వస్తుంది కదా, ఇలాంటి జావ తాగితే బాగుంటుంది. సో కొంచెం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. కరెక్ట్గా ఒక గ్లాసు జావ కావాలంటే ఒక పెద్ద టీ స్పూన్ పౌడర్ సరిపోతుంది. ఒక టీ స్పూన్. ఓకే, ఒక గ్లాసు జావ తయారు చేసుకోవాలంటే ఒక టీ స్పూన్ మనం కొర్రలు పిండి తీసుకుంటే సరిపోతుందంట. సరిపోతుంది. సో మంచిగా జీలకర్ర వాము స్మెల్ బాగా వస్తున్నాయి. చూసారు కదా, వేడి వేడిగా కొర్రలతో జావా రెడీగా ఉంది. దీన్ని టేస్ట్ చేద్దాం, ఎందుకంటే కొంచెం వేడిగా ఉంది కదా. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం కూడా ఇంకొకసారి చూసేద్దాం. కొర్రల జావకి కావాల్సిన పదార్థాలు: కొర్రపిండి, వామున పొడి, జీలకర్ర పొడి, క్యారెట్ తురుము, ఉప్పు. కొర్ర జావా తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఆ స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2 గ్లాసుల వాటర్ పోసుకొని అందులో క్యారెట్ తురుమును వేసి మరగనివ్వాలి. మరో బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ కొర్రపిండిని వేసి కొంచెం వాటర్తో ఉండలేకుండా కలుపుకోవాలి. మరిగిన వాటర్లో ఉప్పు, కొర్రపిండి మిశ్రమాన్ని వేసి కలపాలి. దీనిని స్టవ్ మీద 2 నిమిషాల పాటు మరగనివ్వాలి. తర్వాత జీలకర్ర పొడి, వామున పొడి యాడ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే టేస్టీ కొర్రల జావా రెడీ. కొర్రల జావకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూస్తారు కదా. దీన్ని టేస్ట్ చేద్దాం. కానీ దీంతో పాటుగా మనకి హేమ గారు
స్టఫ్డ్ అంటే జొన్న స్టఫ్డ్ ఇడ్లీ కూడా తయారు చేసి చూపించబోతున్నారు. మరి దాంతో పాటుగా దీన్ని కూడా కలిపి టేస్ట్ చేద్దాం. సో మేడం, ఇప్పుడు మనం జొన్నల్ స్టఫ్డ్ ఇడ్లీ, సో మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసి తర్వాత మేకింగ్ ప్రాసెస్ లో వెళ్దాం. ఓకే. మినప్పప్పు 1 కప్పు, జొన్న రవ్వ 2 కప్పులు, సాల్ట్ తగినంత, ఉడకబెట్టుకున్న ఆలు, 1 క్యారెట్ తురుము, మిర్చి 2, 1 ఉల్లి తరుగు, కరివేపాకు, జీలకర్ర, దోశ వేయడానికి ఆయిల్, కొత్తిమీర. సో ఏంటి, ఇడ్లీ అంటే నార్మల్ గానే ఇడ్లీ తయారు చేసుకుంటాం, కానీ స్టఫ్డ్ ఇడ్లీ అంటే ఏంటి? ఇంకా ఇడ్లీలో స్టఫ్ చేయడానికి ఏముంటుంది, అసలు ఎలా చేస్తారు? ఇడ్లీతో పాటే కర్రీ తిన్నట్టు అనమాట ఇది. ఓకే. ఇడ్లీ కర్రీ చేసి ఇడ్లీ మధ్యలోకి వచ్చేటట్టు వేస్తాం. ఇప్పుడు చూపిస్తాను నేను. ఓకే, తెలుసుకోవాల్సింది. ఎందుకంటే మనం పరోటా తినేటప్పుడు ఎట్లా ఆలు పరోటా ఎట్లా దానికంటే ఐడియా ఉన్నది, కొంచెం లోపల పెట్టి స్టఫ్ చేసి చేస్తారు అని. సో ఇడ్లీని ఎలా చేస్తారు అనేది తెలియదు. బ్రేక్ఫాస్ట్ గా ఇడ్లీ తీసుకుంటున్నారు కదా, జొన్న ఇడ్లీ ఆరోగ్యానికి మంచిది. దాంతో పాటు కర్రీస్ కూడా దీంట్లోనే ఉంటాయి కాబట్టి ఇంకా క్యారెట్ వేస్తాము, ఆలు వేస్తాము, ఆనియన్. ఓకే, స్టఫ్ ఎలా చేస్తారు అనేది చూపించారు. బట్ ఇడ్లీ ఏంటి, ఎలా తయారు చేస్తారు? జొన్న ఇడ్లీ అంటే మినపప్పు 4-5 గంటలు నానబెట్టుకోవాలి. నార్మల్ ఇడ్లీ పిండి ఎలా చేసుకుంటామో అలానే మినపప్పు 4-5 గంటలు నానబెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి, రుబ్బుకోవాలి. దాన్ని రుబ్బుకొని దాంట్లో 2 వంతులు, 1 వంతు మినపప్పు అయితే 2 వంతులు జొన్న నూక. ఓకే, మనం ఇడ్లీ రవ్వ ఎలా అయితే తీసుకుంటామో ఇడ్లీ రవ్వ ప్లేస్ లో మనం జొన్న రవ్వ తీసుకుంటున్నాం అనమాట. జొన్నలతో తయారు చేస్తున్న రవ్వని తీసుకుంటున్నాం, అంతే. చిన్న డిఫరెన్స్ అదొకటే ఉంది, అంతే. మిగతా మామూలు ప్రాసెస్ అంతా ఒకటే. ఇడ్లీ ఎలా తయారు చేసుకుంటామో నార్మల్ ప్రాసెస్ అదే. కాకపోతే ఇప్పుడు స్టఫ్డ్ కాబట్టి ఈ స్టఫ్ని ప్రిపేర్ చేసుకోవటం, ఆ స్టఫ్ని అందరూ ఎలా అసలు స్టఫ్ చేస్తారనేది కూడా తెలియాలి. సో చూద్దాం అయితే. సో ఫస్ట్ ఇడ్లీ వేసుకుంటారా లేకపోతే స్టఫ్ ప్రిపేర్ చేస్తారా? స్టఫ్ ప్రిపేర్ చేస్తాం. ఇది ఇడ్లీ మనం మిక్స్ చేసుకుని ఓవర్ నైట్ పెట్టుకుంటాం. ఉదయం వేసుకునేటప్పుడు స్టఫ్ రెడీ చేసుకుని ఇడ్లీలో పెట్టుకొని వేసుకోవాలి. ఓకేనండి. సో మనకి పిండి అయితే రెడీగా ఉంది కాబట్టి స్టఫ్ కూడా మనం రెడీ చేసుకుందాం. సో ముందుగా ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేయాలి. 1 స్పూన్ ఆయిల్ వేస్తే సరిపోతుంది, చాలు. ఓకే. సో ఆయిల్ కొంచెం కాగనివ్వాలి. కాగిన తర్వాత మామూలుగా మనం ఆలు కుర్మా ఎట్లా తయారు చేసుకుంటాం అలా ఉన్నాయా? అదే కదా ప్రాసెస్, అయితే అదే కదా. ఆల్రెడీ ఆలు పెట్టుకున్నాం కాబట్టి ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఆలు మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవడం. ఓకే. సో ఇలా తయారు చేసుకుంటే మనం దోశలో కూడా మసాలా దోశ తయారు చేసుకుంటాం కాబట్టి ఆ స్టఫ్ కింద కూడా యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనం ఇడ్లీలో కూడా వాడుకోవచ్చు అనమాట. సో ఇలా తయారు చేసుకోవడం వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మన దీనికి సపరేట్గా చట్నీ కూడా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. టైం కూడా సేవ్ అవుతుంది, ఎనర్జీ కూడా ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో కదా. సూపర్. ఓకే, ఆయిల్ కాగిపోయింది కదా. సో ఫస్ట్ ఏం వేసుకుంటారు? ఆనియన్, మిర్చి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. క్యారెట్, కొంచెం జీలకర్ర. ఓకే. ఆనియన్, మిర్చి, క్యారెట్, జీలకర్ర అన్నీ ఒకేసారి వేసుకొని మనం వేయించుకోవడమేనా? వేయించుకోవాలి. నార్మల్గా కర్రీకి ఉడకబెట్టినంత కాకుండా కొంచెం ఇడ్లీలో కలిపి మనం స్టీమ్ చేసేటప్పుడు ఉడికిపోతుంది కాబట్టి కొంచెం బాయిల్ అయితే సరిపోతుంది ఇది. అలాగే కొంచెం కరివేపాకు, కొత్తిమీర. ఒక 2-3 మినిట్స్ ఇలా ఉడికిన తర్వాత దీంట్లో ఆల్రెడీ ఉడకబెట్టుకుని ఉంచుకున్నాం కదా ఆలు, దీంట్లో మిక్స్ చేసుకోవాలి. ఈ స్టఫ్ కూడా తొందరగానే చేసేసుకోవచ్చండి, ఎక్కువ టైం పట్టదు. అవును. స్టఫ్ చేసుకుని ఉంచుకుంటే మీరు అన్నట్టు ఇడ్లీలో వేసుకోవచ్చు, దోశలో వేసుకోవచ్చు. సో దోశలు కూడా ఈ రకంగా తయారు చేసుకోవడానికి ఉంటుందా? ఉంటుంది. సో అది తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం దాన్ని, దోశలు కూడా ఎలా తయారు చేసుకోవచ్చు అని. సో మనం జనరల్గా తయారు చేసుకునే దోశలు కాకుండా ఏ కొర్రలతోనో, సామలతోనో, జొన్నలతోనో ఎలా తయారు చేసుకోవచ్చు అనేది చూద్దాం, చూపిస్తాం మీకు. ఓకే. సో ఇప్పుడు మనం అంటే ఉడికిన బంగాళదుంప వేసుకోవచ్చా?
చూసారు కదా, కొంచెం దోరగా వేగిన తర్వాత ఇది సో అయిపోయింది కదా మేడం, ప్రిపేర్ అయిపోయినట్టే కదా. సో వాట్ నెక్స్ట్ ఏం చేస్తారు తర్వాత? స్టవ్ ఆపేసుకుని పక్కన పెట్టు. ఓకే, మ్యామ్ మనం స్టఫ్ని ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. సో నెక్స్ట్ ఏం చేసుకోవాలి? ఇడ్లీ తయారు చేసుకోవడమే కదా. ఇడ్లీ తయారు. ఓకే, సో ఇడ్లీ పాత్ర కావాలి. దీంట్లో వాటర్ వేయాలి. స్టవ్ వెలిగించాలి. సరిపో. స్టవ్ వెలిగించి నీళ్లు వేడెక్కేలోపు మనం ఇది కొంచెం ఆయిల్ రాయాలి. సో లైట్గా ఆయిల్ అప్లై చేసుకుంటే డీమాల్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇలా అన్నిటికి కొంచెం అంటుకోకుండా ఆయిల్ పోసుకోవాలి. సో కొంతమంది ఆయిల్ కూడా వేయకుండా జస్ట్ లైట్గా వాటర్ తోటి వాష్ చేసి పెట్టేస్తూ ఉంటారు కదా. కొంచెం ఆయిల్ పెట్టుకుంటే మనం కొంచెం కూడా దీనికి పట్టకుండా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని స్టఫ్తో ఎలా వేయాలో చూపిస్తాను నేను కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఏం చేస్తారు? దీన్ని తీసుకెళ్ళి పిండిలో కలిపేస్తారా, లేకపోతే మధ్యలో ఇది పెట్టి పిండి వేస్తారా? అసలు ఏం చేస్తారో చూద్దాం. కొంచెం పిండి వేయాలి. 1 స్పూను స్టఫ్ దీని మీద వేయాలి. ఓకే, మళ్ళీ పైన దానిపైన మళ్ళీ ఉడికిన తర్వాత మనకి ఇడ్లీ మధ్యలోకి వస్తుంది ఇది. ఓకే, సో మొత్తం అన్నీ అలా ఫిల్ చేసేసుకున్నాం. ఇది ఫిల్ చేసే లోపు కొంచెం నీళ్ళు కూడా కాగిపోయాయి. అవును, పెట్టేసుకోవడమే కదా ఇంకా. ఓకే, ఇది నెమ్మదిగా దీంట్లో మూత పెట్టి ఇలా ఒక 10-15 నిమిషాలు ఉంచుకుంటే మనకి ఇడ్లీ రెడీ అయిపోతుంది. మేడం 10 మినిట్స్ అయిపోయింది కదా. గట్టిగా శబ్దం కూడా వస్తుంది, విజిల్స్ బాగా వచ్చేసాయి. సో చూద్దామా ఏ స్టేజ్లో ఉందో ఒకసారి. మీరు స్టవ్ ఆపేసి చూద్దాం. చేసేనా? ఒకసారి ఆగిన తర్వాత సో మామూలుగా ఇడ్లీ పిండితోటి ఇడ్లీ వేసుకునేటప్పుడు అది ఆవిరి పట్టించిన తర్వాత కొంచెం ఒక టైప్ ఆఫ్ స్మెల్ వస్తుంది, బాగుంటుంది. దీనికి ఇది ఓపెన్ చేస్తే కానీ ఇప్పుడు తెలియదు, చూడాలి. సేమ్ ఇడ్లీ లాగే ఉంటాయా? నార్మల్గా మనం ఇడ్లీ రవ్వతో తయారు చేసుకునే ఇడ్లీలాగే ఉంటాయి. సో ఈరోజు మంచి బ్రేక్ఫాస్ట్ ఐటెంని తయారు చేసి చూపిస్తున్నారు మేడం. సో చూడాలి, మనం నెక్స్ట్ టైం నుంచి ఏవి మిస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇడ్లీలు, దోశలు, లైక్ మనం రైస్, ఎనీథింగ్ మనం ఏదైతే తయారు చేసుకుంటామో ఏవి కూడా మిస్ అవ్వాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా వీటితోనే తయారు చేసుకోవచ్చు. ఓపెన్ చేద్దాం. వావ్, అయిపోయింది వేడివేడిగా. సో కొంచెం చల్లగా అయితే తీయడానికి కూడా బాగా వస్తుంది, బట్ మనకి సమయం తక్కువ ఉంది కాబట్టి తీసే ప్రయత్నం చేద్దాం. కొంచెం గ్లాస్లో వాటర్ వేసుకొని స్పూన్ని కొంచెం వాటర్లో తడిపి తీస్తే కొంచెం ఈజీగా వస్తాయి. కిందన దానికి ఆయిల్ అప్లై చేసాం కాబట్టి ఇప్పుడు డీమాల్ట్ చేయడానికి చాలా ఈజీగా ఉంది. సో వేడివేడిగా స్టఫ్డ్ జొన్న ఇడ్లీ రెడీగా ఉందండి. సో మామూలుగా అయితే నాకు ఇడ్లీ చాలా చాలా ఇష్టం. సో ప్రతి పూట పెట్టినా కూడా తినేస్తాను మేడం, చాలా అంత ఇష్టం.
సో ఈరోజు కొంచెం వెరైటీగా జొన్నలతో తయారు చేశారు ఇడ్లీని. సో ఇది ఎలా ఉండబోతుందో టేస్ట్ చూసేద్దాం. సో దాంతో పాటుగా మనం తయారు చేసుకున్న కొర్రల జావా, సో రెండింటిని కలిపి టేస్ట్ చేసేద్దాం. మరి టేస్ట్ చేసే ముందు జొన్న స్టఫ్డ్ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూసేద్దాం. జొన్నల స్టఫ్డ్ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు: మినప్పప్పు 1 కప్పు, జొన్న రవ్వ 2 కప్పులు, ఉడికించిన బంగాళదుంపలు 1 కప్పు, క్యారెట్ తురుము తగినంత, పచ్చిమిర్చి తగినంత, జీలకర్ర తగినంత, ఆనియన్ ముక్కలు తగినంత, కొత్తిమీర, ఆయిల్ తగినంత, ఉప్పు తగినంత, కరివేపాకు. జొన్నల స్టఫ్డ్ ఇడ్లీ తయారు చేసే విధానం: ముందుగా మినపప్పును 4 గంటల పాటు నీళ్లలో నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టుకున్న మినపప్పును మిక్సీలో వేసి రుబ్బుకోవాలి. అందులో జొన్న రవ్వను కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ మరిగిన తర్వాత ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, ఆలు వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఇడ్లీ గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకోవాలి. ఈ ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీ పిండిని కొంచెం వేసుకొని అందులో మనం తయారు చేసుకున్న మసాలా ముద్దను కొంచెం స్టఫ్ చేసుకొని దాని మీద మళ్ళీ ఇడ్లీ పిండి వేసుకోవాలి. తర్వాత 5 నుంచి 10 నిమిషాల పాటు దాన్ని స్టీమ్ చేసుకుంటే వేడివేడిగా రుచికరమైన జొన్న స్టఫ్డ్ ఇడ్లీ రెడీ. సో వీటికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసాం కాబట్టి ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. దీంతో పాటుగా ఒక పొడి కూడా పెట్టారు. ఏంటి మేడం ఇది? కందిపొడి అండి. ఓకే, కందిపొడి. ఎస్. సో కారం పొడి, కందిపొడి ఏదైనా సరే సో దీంతో పాటుగా తినచ్చు. ఎందుకంటే మనం చట్నీ లాంటిది ఏమీ తయారు చేసుకోవట్లేదు కాబట్టి ఇందులో ఎలాగో స్టఫ్ పెట్టుకున్నాం కదా. సో దాంతో పాటుగా ఇది కొంచెం కారం కారంగా ఉండడం కోసం బాగుంటుంది. సో రెండింటిని మరి టేస్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఏది చేయమంటారు? జావ తీసుకుందాం, ఎలా ఉంటుందో చూద్దాం. ఇడ్లీ తిన్నాక జావ తాగండి. ఇడ్లీ తిన్న తర్వాత జావ తాగాల? ఓకే, ఇడ్లీ టేస్ట్ చేద్దాం. జొన్న స్టఫ్డ్ ఇడ్లీ విత్ కందిపొడి. బాగుంది మేడం, మంచిగా స్టఫ్ కూడా ఉంది కాబట్టి చాలా కారం కారంగా చాలా టేస్టీగా ఉంది. కాకపోతే రవ్వ కొంచెం పెద్ద రవ్వ యూజ్ చేస్తే ఎలా ఉంటుందో ఇడ్లీ రవ్వ జస్ట్ లైక్ అలానే ఉంది, కానీ చాలా టేస్టీగా ఉంది రెండు కలిపి తింటుంటే. సో అమ్మీ అండ్ స్పైసీగా కూడా ఉంది. జావ కూడా బాగుంది, కొంచెం సాల్ట్ తక్కువలా అనిపిస్తుంది నాకు. అంటే మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు సాల్ట్. ఇది కూడా బాగుంది. జీరా ఉదయమే మనం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఈ ఇడ్లీ తిని ఆ జావ తాగితే మనకి మధ్యాహ్నం వరకు మళ్ళీ ఆకలి అనేదే ఉండదు. లేదనంటే ఒకవేళ మనం ఇడ్లీ తీసేసుకొని తర్వాత మళ్ళీ కొంచెం టైం ఒక 1 అవర్ అలా టైం ఇచ్చి ఆఫీస్కి మనం అట్లా జావ తయారు చేసుకొని వెళ్ళిపోయిన ఒక 11 అలాంటి టైంలోని కొంచెం తీసుకుంటే కొంచెం ఎనర్జీ లెవెల్స్ కూడా పెరుగుతాయి అనమాట. చాలా టేస్టీగా ఉందండి కొర్రల జావా, అలాగే జొన్నల స్టఫ్డ్ ఇడ్లీ రెండు చాలా రుచిగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. మనం ఏ బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ ఏవి మిస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా ఎనర్జీనిచ్చే ఈ ఫుడ్ ఐటమ్స్ని మనం తయారు చేసుకొని తినచ్చు. థ్యాంక్ యూ సో మచ్ హేమ గారు. అహోబిలం ఫుడ్స్ మిల్లెట్స్ మ్యాజిక్ లో ఇవాళ తయారు చేసిన 2 రెసిపీస్ ని చూసారు కదా. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకా యమ్మీ రెసిపీస్ తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.